హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసింది కొంచెమే. నా పేరు శివ. ఈ వీడియోలోని మలేషియాలోని బట్టు కేవ్స్, ఇంకా ఎయిర్బిఎంబిలో నేను ఉన్న రూము, ఇంకా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అయితే చాలా బాగా చూపించాను. ఇంకా బుకిట్ బింగ్టన్లో లైవ్ మ్యూజిక్ అదిరిపోయింది. ఇంకా ఇలా చాలా చూపించాను. వీడియో బాగుంటుంది, లాస్ట్ వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మలేషియాలోని ఫేమస్ అయిన క్విన్ టవర్, కేఎల్సిసి టవర్ లోపలికి వెళ్తే అక్కడ లైవ్ మ్యూజిక్ అయితే అదిరిపోయింది. మీరు కూడా ఎంజాయ్ చేయండి. విజిటింగ్కి ఇంటర్నేషనల్ ట్రిప్ వేసే వారికి ఎయిర్బిఎంబి రూమ్స్ చాలా బెటరు. నేను తీసుకున్న రూమ్ ఇది. దీంట్లో బెనిఫిట్స్ ఏంటి హోటల్కి దీనికి అంటే, దీంట్లో కిచెన్ ఉంటుంది, కిచెన్ యూజ్ చేసుకోవచ్చు. ఇంకా వాషింగ్ మిషన్ ఉంటుంది. చాలా బాగుంటుంది రూమ్ కూడా, మంచి కంఫర్ట్ ఉంటుంది. చాలా బెటర్. మనం ముందే అన్నీ చూసుకొని బుక్ చేసుకోవాలి ఎయిర్బిఎంబిలో. హోటల్స్ కంటే నాకైతే ఎయిర్బిఎంబి బెటర్ అనిపించింది. ఎందుకంటే బడ్జెట్లో తక్కువలో మంచి బెనిఫిట్స్ తోటి ఉన్నాయంటే ఎయిర్బిఎంబి రూమ్స్. నాకైతే ఎక్కడ ఏ ఇబ్బంది కాలేదు. కిచెన్, ఫుడ్, మనం ఇష్టం వచ్చిన ఫుడ్ వేరే కంట్రీలలో వండుకొని తినొచ్చు. ఇంకా స్విమ్మింగ్ పూల్ అవన్నీ ఉన్నాయి. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఇప్పుడు మనం బుకిట్ బింగ్టన్లోని రోడ్ సైడ్కి వచ్చాము. ఇక్కడ వీకెండ్స్లో ఇలా లైవ్ మ్యూజిక్ ప్లే చేసి చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది ఇక్కడ. సాంగ్ ఏంటో అర్థం కావట్లేదు, కానీ మ్యూజిక్ అయితే బాగానే అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ బుకిట్ బింగ్టన్ నుంచి లోకల్ మెట్రో ట్రైన్ ఎక్కి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళాలి, బట్టు కేవ్స్. మలేషియాలో ఎటు వెళ్ళాలన్నా కూడా మెట్రో ఎక్కడం చాలా బెటరు. ఇక్కడ మెట్రోకి అయితే చాలా తక్కువ ఛార్జెస్ అవుతాయి. సర్వీస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ట్రైన్స్ అయితే తొందరగా వెళ్ళొచ్చు ఎక్కడికైనా కూడా. కోలాలంపూర్ నుంచి వెళ్ళి బట్టు కేవ్స్ 12 కిలోమీటర్స్ అలా ఉంటుంది. ఇక్కడ మెట్రో ట్రైన్స్కి డ్రైవర్స్ ఎవరు లేరు. ఇక్కడ అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ అయితే చాలా కిందికి ఉంది. ఏదో పాతాళ లోకంలో పోయినట్టు అనిపిస్తుంది అది చూస్తుంటే. వరల్డ్లో హైయెస్ట్ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఇక్కడే ఉంది. ఈ విగ్రహ ప్రతిష్ట 2006లో అయింది, కానీ గుడి చాలా పురాతనమైంది. 150 సంవత్సరాల నుంచి గుడి అయితే ఉంది లోపల. ఈ గుట్ట లోపల గుహలు అయితే అద్భుతంగా, అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. అసలు సున్నపురాలతోటి పాలరాతి శిల్పాల్లాగా ఉన్నాయి గుహలు. అసలు ఎంత చెప్పినా తక్కువే. చాలా బాగున్నది ఇది. లోపలికి వెళ్ళి చూస్తే ఇంకా అర్థమవుతుంది. చూద్దాం రండి. బట్టు గృహలకు ఎంట్రెన్సీలోనే ఈ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహాన్ని దాటేసి ముందరికి వెళితే బట్టు గుహల కింద శ్రీ మురుగన్ కోవెల్ ఉంటుంది. ఈ విగ్రహం 150 అడుగుల ఎత్తులో పాలరాతి శిల్పాలు లాంటి గుహల మధ్యలో విగ్రహం అద్భుతంగా కనిపిస్తుంది. చాలా బాగుంది. వీడియోలో చూపించిన దానికంటే ఇక్కడ లైవ్లో చూస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంది. అసలు ఎంత చెప్పినా తక్కువే. చాలా బాగుంది చూడ్డానికైతే. ఈ విగ్రహం 2006 జనవరిలో తైపూసం అనే పండుగ రోజు దీన్ని ప్రతిష్ఠించారు. ఈ విగ్రహాన్ని నిర్మించడానికి 2.5 మిలియన్ రింగిట్స్ అంట, అంటే దాదాపు 5 కోట్లు అనుకుంటా.
అంత ఖర్చు చేసి కట్టారు, చాలా బాగుంది. ఇంకా లోపలికి వెళ్ళి గుహలని చూద్దాము, గర్భగుళ్ళ విగ్రహం గుహలు ఇవన్నీ చూద్దాము, చాలా బాగుంటాయి, చూద్దాం రండి. ఇంకా మలేషియా కోలాలంపూర్లో అతిపెద్ద టూరిస్ట్ ప్లేస్ అని చెప్పుకోవాలి ఇది. మన ఇండియన్స్ అయితే దాదాపు ఇక్కడికి వచ్చిన వారు ఎవరు మిస్ కారు చూడకుండా.